Garuda Express, an international courier service. మొన్న ఎమ్మెల్యేగా ర్యాంకింగ్స్ ఇచ్చారు కేసీఆర్ గారు. అందులో కూడా మీకు 46% మార్కులే వచ్చాయి. మరి అది మీరు ఒకసారి నా కాన్స్టిట్యున్సీకి వస్తే మీకు అర్థమైంది. మీ బావగారు ఎక్కడ మిమ్మల్ని తక్కువ అంచనా వేశారు? బావగారు వేసింది అది కాదు. అది అవును, ఆయన ఎవరో మరి ఆ సర్వే అయినా వాళ్ళంతా ఏదో 60 మెంబర్స్కు ఏదో నాకు ఇంకొక సర్వే అతను ఫోన్ చేశాడు. సార్ మేము సర్వే చేసినాము, మీకున్న క్రేజ్ అంతంత కాదు, కానీ ఇది తప్పు చేసినారు సార్ వాళ్ళు. ఏదో 60 మందికి ఒక యూనిటా ఏదో రాగా చేసినారట. అట్లా చేయకూడదట. ఎందుకంటే 60 మంది చెప్పింది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? అందులో అది పెద్ద కాన్స్టిట్యున్సీ, అది 9 మండలాలు. 9 మండలాల్లో 60% ఏంటి? ఏ మండలి తీసుకుండో ఏ మండలి తీసుకోలేదో, కొత్తగా కలిసినవి ఉన్నాయి, కొత్తగా అయినవి ఉన్నాయి. మరి అది నాకు అర్థం కాలేదు. మొత్తానికి అది సర్వే నేనే కాదు 90% వాళ్ళు కరెక్ట్గా చేయలేదు అంటున్నారు. ఓకే ఓకే. కేటీఆర్ గారు కూడా తక్కువ మార్కులు ఇచ్చారు కదా పాపం, ఆయన బ్రహ్మాండంగా ఏమి శ్రమ అది కదా, మామూలు శ్రమన ఒంటెద్దు మీద మోస్తున్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రాష్ట్రాన్ని మోస్తున్నారు. ఆ కష్టం మామూలుది కాదు. వాటర్ గ్రిడ్ ప్రశాంత్ రెడ్డి ఎంత కష్టపడుతున్నాడు. ఇంకా నయం, నాకు 46% అంటే ఎబో యావరేజ్లోనే ఉన్నా నేను. కానీ 20% 30% మార్కులు వేస్తారండి వాళ్ళకి ఆట. ఏమో కానీ పాపం ఎంత కష్టపడతాడో ప్రశాంత్ రెడ్డి. ఆ పైపులెంబడి బడి ఆ వాటర్ గ్రిడ్ ఎటుటో ఎక్కడెక్కడో ఎంతమంది కాంట్రాక్టర్స్, ఎలాంటి కాంట్రాక్టర్స్, మెగా కాంట్రాక్టర్స్ వాళ్ళు వింటారా? ఒక మాట ఎమ్మెల్యే మాట వినే లైన్లో ఉంటారండి వాళ్ళు. రాష్ట్రానికి కొన్ని రేంజ్లో వాళ్ళు కాంట్రాక్టర్స్. అలాంటి వాళ్ళతో పని చేయించడం అంటే చిన్న విషయం కాదు. కనుక మరి అంటే కేసీఆర్ గారు చేసే పని ఎప్పుడూ ది గ్రేట్గానే ఉంటుంది, ప్రజలు ఓహో అనేదిగానే ఉంటుంది. మరి ఇది ఎవరు చేశారో కానీ పాపం కేసీఆర్ గారికి మంచి చేయలేదు ఇది. సరే, అది కేసీఆర్ గారు చూసుకుంటారు. మనకు సంబంధించిన ప్రశ్న. నాకు 0 మార్కులు వేసిన బాబు మోహన్ ఇది బాబు మోహన్, క్వశ్చనే లేదు. ఆ మార్కుల ద్వారా కొత్తగా మారేది ఏం లేదు, ఇంకా పెరుగుతా